ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రతిరోజు కూడా నేను వాకింగ్‌కి వెళ్ళే అలవాటు నాకుందనమాట. ఈరోజు కూడా నేను గ్రౌండ్‌కొచ్చాను. అయితే విపరీతమైన గాలి ఉంది. నా మాటలు గూడా మీకు వినిపించవు. కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్రస్తుతం పిల్లలు గ్రౌండ్‌లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఈ నెల వాళ్ళకి క్లస్టర్ ఉందనమాట. ఆటల పోటీలు జరగబోతున్నాయి. కాబట్టి వాళ్ళు ఆటలు ఆడుకుంటున్నారు. ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. కొంతమంది హ్యాండ్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంతమంది బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలాగ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నేను వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఒకసారి. ಏನು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ಆ? ಎದಕ್ಕೆ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ತಿದ್ದೀರಿ? ಹಾಯ್ ಹೇಳು. ಹಲೋ ಹಲೋ ಎಲ್ಲರೂ ಹಾಯ್ ಮಾಡ್ರಿ. ಏನು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ನೀವು? ಓಕೆ, ಎದಕ್ಕ? ಕ್ಲಸ್ಟರ್ಗೋಸ್ಕರ. ಯಾವಾಗಿದೆ ಕ್ಲಸ್ಟರ್? ಚೆನ್ನಾಗಿ ನೀವು ಆಡಬೇಕು, ಓಕೆನಾ? ಬಾಯ್ ಹೇಳ್ರಿ ಎಲ್ರು. ఫ్రెండ్స్, పిల్లల్ని అలా పలకరించి నేను మళ్ళీ నా వాకింగ్ని కొనసాగించాను అనమాట. పిల్లలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. నేను వచ్చి రాని కన్నడతో వాళ్ళు నేను మాట్లాడినా కూడా వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు. నాకు అంత మంచిగా కన్నడ రాదండి. ఏదో చిన్న చిన్న పదాలు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, ఏదో మాట్లాడుతూ ఉంటాను. కానీ పిల్లలు మంచిగా అర్థం చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనం వాకింగ్ చేయడం అన్నది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఒకవేళ మీలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది కుదరకపోవచ్చు. కాకపోతే ఏదో ఒక రీతిగా ఒక టయాన్ని మీరు ఒక టైంని పెట్టుకొని వాకింగ్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. శరీరానికి వ్యాయామం ఎంతో అవసరము. మన ఆరోగ్యాన్ని, మనం దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మరి ఒక వీడియోలో కలుసుకుందాం. నేను మీ శాంతి ప్రసన్న.